డివిఎం గ్లోబల్ అందిస్తున్న ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ధ్యాన యువ అంటే యువతకు విద్యార్థులకు ఆత్మ వికాసంతో పాటు వ్యక్తిత్వ వికాసాన్ని జీవన వికాసాన్ని అందిస్తుంది మీ ధ్యాన యువ. మనం ఎన్నో అద్భుతమైన విషయాలు తెలుసుకుంటూ వస్తున్నాం. ఈరోజు ధ్యాన యువలో ఒక అల్టిమేట్ విషయం తెలుసుకోబోతున్నాం. ప్రతి యువత విద్యార్థి గనక ఇది ఆచరిస్తే, ఇప్పుడు చెప్పుకోబోయే టాపిక్ని జాగ్రత్తగా విని ఆచరిస్తే మీ జీవితంలో ఏది కావాలంటే అది క్రియేట్ చేసుకోవచ్చు. బయట మేనిఫెస్టేషన్ అనే పదం వినబడుతుంది కదా, ఆ మేనిఫెస్టేషన్లో బేసిక్ రూల్స్ ఈ 4 అనమాట. సో ఈనాటి ధ్యాన యువలో అవే 4 అగ్రిమెంట్స్ అనేటువంటి అద్భుతమైన విషయాలు మనం తెలుసుకుందాం. ట్రైనర్, లైఫ్ కోచ్ అండ్ సోషలైజింగ్లో ఎంతోమందికి సేవా దృక్పథంతో అందిస్తున్న సంధ్యారామ్ గారి ద్వారా మనం ఈ విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం. వెల్కమ్ టు ధ్యాన యువ. థ్యాంక్ యూ సార్. మేడం, ఒప్పందాలు మ్యారేజ్ అగ్రిమెంట్ ఉంటుంది, ల్యాండ్ అగ్రిమెంట్ ఉంటుంది, కానీ జీవితానికి ఉన్న 4 అగ్రిమెంట్స్ తీసుకున్నాం కదా మేడం. ఏంటి మేడం చాలా ఈ అగ్రిమెంట్ ఎందుకు తెలుసుకోవాలి, దానికి ముందు విషయాలు ఏమైనా చెప్తారా? ఎస్ సార్. ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి ఏం ఆలోచిస్తుంటాం? సంతోషంగా ఉండాలి మన జీవితం అంతా. మీరు ఇప్పుడు అన్నారు కదా, వ్యక్తిగతంగా జీవనంగా అన్ని రకాలుగా మనం సంతోషంగా ఉండాలి. ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ప్రశాంతంగా జీవించడమే ముఖ్యం. మనం పెద్దగా అయిన తర్వాత మన పిల్లలకి చెప్పేది అదే. కానీ మన పిల్లలకి మనం ఏం నేర్పిస్తున్నాము, మనం అసలు అవి పాటిస్తున్నామా లేదా పక్కన పెడితే, సరే మన తరం అయిపోవచ్చింది, నెక్స్ట్ రాబోయే యువతకి మనం ఈ 4 అగ్రిమెంట్స్ని పాటించండి అని చెప్పాలి. ఏంటి ఆ 4 అగ్రిమెంట్స్ అంటే, ఫస్ట్ మనం ఒప్పందం. మాట ఎంత శక్తివంతమైంది తెలుసుకోవాలి. మనం ఒక మాట మాట్లాడితే అవతల వాళ్ళకి మనకి అది ఉపయోగపడుతుందా లేదా, మాట్లాడే ప్రతి మాటని జాగ్రత్తగా మాట్లాడాలి. అది నెంబర్ 1. రెండవది, డోంట్ టేక్ ఇట్ పర్సనల్లీ. మీరు అసలు ఏ విషయాన్ని పర్సనల్గా తీసుకోవద్దు. ఎవరి లైఫ్లో వాళ్ళకి సరిపోను పనులున్నాయి, సరిపోను గందరగోళాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాబట్టి ఒక మాట అన్నారు అని దాన్ని పర్సనల్గా తీసుకొని మన లైఫ్ని పాడు చేసుకోవద్దు. డోంట్ టేక్ ఇట్ పర్సనల్లీ. డోంట్ మేక్ ఎజంప్షన్స్. ఊహాగానాలు మనకి బాగా ఉంటాయి. మనం ఎవరేది మాట్లాడినా సరే నా గురించి అనుకుని ఉంటారు. మనం వింటూ ఉంటాం కదా, చిన్న తగాదా జరిగిన తర్వాత అంతా మన దృక్పథం చేంజ్ అయిపోతుంది. వాళ్ళు నా గురించే మాట్లాడుకున్నారేమో. పిల్లలు చూడండి, సరదాగా మాట్లాడుతూ ఒక్కోసారి అది పోట్లాటకి దారి తీస్తే వాళ్ళు దాని నుంచే తీసుకుంటారు. ఇద్దరు ఫ్రెండ్స్ మళ్ళీ వేరే చోట కూర్చొని మాట్లాడుతూ ఇటు పొరపాటుగా చూసినా వాళ్ళు నా గురించే మాట్లాడుకుంటున్నారు అనుకుంటారు. అట్లా ఎజెంట్స్ ఏం చేయకూడదు, ఊహాగానాలు అక్కర్లేదు. 4వది, ఇంకా డూ ఇట్ బెస్ట్. నీ పని నువ్వు చేసుకుంటూ పో, ఇంకా ఏ విషయాలు ఆలోచించొద్దు. దాని ఫలితాలు అవే వస్తాయి. ఇది మనకి గీతలో చెప్తారు, పెద్దవాళ్ళని చెప్తూ ఉంటాము. కానీ ఇవన్నీ వినడానికి చాలా చిన్నగా సింపుల్గా అనిపిస్తున్నాయి కదా. మాట శక్తివంతమైంది, మాటను చక్కగా మాట్లాడాలని, పర్సనల్గా తీసుకోకూడదని, ఊహాగానాలు చేయకూడదని, ఇవన్నీ వినడానికి మనకి ఎలా ఉంటాయంటే ఎప్పుడు వినేయే కదా, చాలా సింపుల్గా పాటించవచ్చులే అనిపిస్తుంది. కానీ ఇప్పుడున్న యువత దీన్ని ఆలోచించి అర్థం చేసుకొని పాటిస్తే మాత్రం చాలా వండర్స్ క్రియేట్ చేస్తారు. వాళ్ళ పర్సనల్ లైఫ్లో కానీ, ప్రొఫెషనల్గా కానీ, కమ్యూనిటీకి కానీ, మళ్ళీ సొసైటీ అండ్ కంట్రీకి అన్ని విధాలుగా. ఎస్ మేడం. సో మొదటి ఒప్పందం మాటకు శక్తి అన్నారు కదా, దాని గురించి చెప్పండి డీటెయిల్గా. మీకు తెలుసు, మీరు కూడా ధ్యానం చేస్తున్నారు. ఒక మాట మాట్లాడితే అది ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది అవతల వాళ్ళ మీద అనేది మనందరికీ తెలుసు. మాటే మంత్రం. ఈ మాట మనం ఎప్పుడు వింటాం. మన మాట ఎంత శక్తివంతమైంది అనేది ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే సింపుల్గా అర్థం కావడానికి మనం ఇక్కడ ఉదాహరణ తీసుకుందాం. హిట్లర్ని. జర్మన్ హిట్లర్ మీరు విన్నారు కదా. జర్మన్ ఛాన్సలర్గా ఆయన 1933 నుంచి 1945 వరకు వర్క్ చేశారు. ఆ టైంలోనే యుద్ధం వచ్చింది. ఈయనదేంటి, నాజీ సిద్ధాంతం. ఆర్య సిద్ధాంతం నాకొద్దు, నేను ఫైట్ చేస్తాను, జాతీయతా భావాన్ని తన మాటల ద్వారా రెచ్చగొట్టి అక్కడ 2వ ప్రపంచ యుద్ధానికి దారితీసేలా చేశాడు. కోట్ల మంది నష్టపోయారు, ఎంతో వేల మంది చనిపోయారు కదా. ఆ మాట ఎంత శక్తివంతంగా ఉపయోగించాడు తను అందరికీ భయాన్ని ప్రేరేపించాడు. ఇప్పుడు ఇది జరగకపోతే, ఈ యుద్ధం జరగకపోతే మనం అసలు బతికి బయటపడలేము. ఇప్పుడు కూడా ప్రపంచంలో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. మాటల్నే ఉపయోగిస్తున్నారు. మాటలు మాట్లాడకుండా సరిగ్గా మాట్లాడితే ఏది జరగదు. సరికాని మాటలు మాట్లాడకూడని వాళ్ళందరూ మాట్లాడి ఇంకా అన్నెసెసరీ థింగ్స్ ని క్రియేట్ చేస్తున్నారు, తల మీద తెచ్చుకుంటున్నారు ముఖ్యంగా యువత. యువత వాళ్ళ కాలేజ్ లో, స్కూల్స్ లో కూడా
అబ్జర్వ్ చేసుకోవచ్చు. నేను ఏం మాట్లాడుతున్నాను, నా మాట ఎంత శక్తివంతంగా ఉంది. సింపుల్గా నువ్వు బాగలేవు, నువ్వు బాగా ఆడలేదు, లేకపోతే నువ్వు నాతో సరిగ్గా లేవు, నువ్వు వేస్ట్ ఫెలోవి, ఇట్లాంటి మాటలు యూజ్ చేస్తుంటారు. ఏదైనా చిన్న చిన్న గొడవలు జరిగినప్పుడు కూడా, ఇక నీతో ఎప్పటికీ మాట్లాడను, నువ్వు నాతో మాట్లాడద్దు, నీతో ఎప్పుడు నేను స్టడీకి కూర్చోను, ఇలాంటి ఉపయోగించినప్పుడు వీళ్ళు ఇక్కడే ఉండిపోతారు. తన మాట చాలా శక్తివంతమైంది, చాలా ప్రశాంతతను కలిగిస్తుంది, అందరినీ కలుపుకొని పోవచ్చు. ముందు ముందు ఈ స్టూడెంట్స్ రేపు ఎగ్జామ్స్ రాసిన తర్వాత, డిగ్రీకి వెళ్ళిన తర్వాత ఇంకొంచెం వైడ్గా అవుతుంది ప్రపంచం. ఇప్పుడు 10th ఇంటర్లో వాళ్ళ ప్రపంచం చాలా చిన్నదిగా ఉంటుంది. డిగ్రీకి వచ్చేపాటికి ఎన్నెన్నో ప్రాంతాల నుంచి వస్తారు, ఎన్నెన్నో భాషల నుంచి వస్తారు. మాట అంటే ఏంటి? మన మనసులో ఉన్న భావాల్ని, మన యొక్క అన్ని రకాల ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని మనం వ్యక్తపరచడం. దాన్ని ఆ మాటతోనే మనం వ్యక్తపరచగలుగుతాం. సైగలు చేస్తే చూసినప్పుడే కదా మనకు అర్థమయ్యేది. కానీ మాట అయితే ఎక్కడున్నా వింటాం. ఒక మాటని మనము ఇప్పుడు టీవీ ద్వారా వినిపించవచ్చు, ఒక ఆడియో ద్వారా వినిపించవచ్చు, ఎదురుగా కూర్చొని వినిపించవచ్చు. అందుకే మనం మాట్లాడే ప్రతి మాట శక్తివంతమని గుర్తుపెట్టుకొని, అది అవతల వాళ్ళకి కానీ మనకు కానీ ఇబ్బంది కలిగించకుండా ప్రేరణగా ఉండేలాగా మాట్లాడాలి. మాటల ద్వారానే కదా అంతా జరుగుతుంది ఇప్పుడు అంతా. ఎస్, మాటలే ఒక పవర్ఫుల్ గాడ్ లాగా తయారు చేస్తుంది అని కూడా వింటున్నాం మనం. అవును. ఇప్పుడు పిల్లలకు కూడా ఒక టీచర్ ఉన్నారు స్కూల్లో, ఒరే అది ఇది అని పిలిచినప్పుడు వాళ్ళకి అది ఇబ్బందిగా ఉంటుంది, అంత ఈజీగా దగ్గరికి వెళ్ళలేరు. అదే టీచర్ కానీ పేరెంట్స్ కానీ వాళ్ళని చాలా చక్కగా మాట్లాడినా, వీళ్ళు కూడా అదే విధంగా రెస్పాన్స్ ఇచ్చినా, మాటకి విలువిచ్చి, మాట అంటేనే రెస్పెక్ట్, నా మాటే నేను అని వాళ్ళు ఫీల్ అవ్వాలి. సెకండ్ వన్, మనం డోంట్ టేక్ ఇట్ పర్సనల్లీ. ఇప్పుడు మాట్లాడుతూ ఉంటాం, ఎన్నో మాట్లాడుతూ ఉంటాం. మాట గురించి చెప్పుకున్నాము, ఎంత శక్తి, మనం ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి, ఎంత ప్రేమగా మాట్లాడాలి. అంటే ఇప్పుడు మన ధ్యాన యువాలో మనం చేసే పని కూడా ధ్యానం చేస్తున్నాము, ఏది మాట్లాడినా ప్రేమ భావంతోనే మాట్లాడతాం. మేడం, ఇప్పుడు సెకండ్ అగ్రిమెంట్కి వెళ్ళే ముందు అసలు సరిగ్గా మాట్లాడాలి, సరిగ్గా మాట్లాడితే రిజల్ట్ సరిగ్గా ఉంటుందని తెలిసి కూడా యువత అయినా ఎవరైనా అసలు ఆ సరిగ్గా మాట్లాడకుండా అడ్డుపడేది ఏంటంటారు? దాని వెనకాల ఏం జరుగుతుంది? అది మనకి లాస్ట్ ఎపిసోడ్లో కూడా చెప్పుకున్నాం. ప్రోగ్రామింగ్ చిన్నప్పుడు మనకి ఆల్రెడీ నువ్వు ఒక వేస్ట్ ఫెలోవి, నువ్వు ఇది చేయలేవు, అది చేయలేవు, చిన్నప్పుడు తల్లిదండ్రుల మాటలు వింటూ ఉంటారు. ఇంట్లోనే ఫస్ట్ వాళ్ళ ఫౌండేషన్ ఏర్పడేది ఇంట్లోనే, నెక్స్ట్ స్కూల్లో, తర్వాత కమ్యూనిటీలో. ఇక్కడ పెద్దవాళ్ళు అందరూ సరిగ్గా ఉండాలి. ఫస్ట్ పెద్దవాళ్ళు మాట్లాడిన విధానమే విని ఇదే కరెక్ట్ అనుకొని పట్టుకున్నారు. అవును, తప్పకుండా. ఇప్పుడు మరి వాళ్ళ పాత్ర తెలియకుండా జరిగిపోయింది మేడం. అవును. ఇప్పుడు యువత ఎన్నో వాళ్లకు పర్ఫెక్ట్ లేకపోయినా నేర్చుకుంటున్నారు కదా ప్రతిదీ. ఇప్పుడు మరి దీన్ని వాళ్ళు ఎట్లా సరి చేసుకోవాలి? ఇప్పుడు తల్లిదండ్రుల పాత్ర అయిపోయింది, టీచర్ల పాత్ర అయిపోయింది. అవును. ఇప్పుడు వాళ్ళకైతే సోషల్ మీడియా ఉంది, గూగుల్ మాత ఉంది. ఇంట్లో మాత కన్నా గూగుల్ మాత గొప్పది కదా. మరి ఇప్పుడు జరిగిపోయింది, ప్రోగ్రామింగ్ అయితే జరిగింది. మరి ఇప్పుడు వాళ్ళ మాట తీరుని మార్చుకోవడానికి ఏంటి స్టెప్స్? అది ఇప్పుడు దీనికి కట్టుబడి ఉంటే ఫస్ట్ మాట శక్తివంతం. జరిగింది ఏదో జరిగిపోయింది, అవి తీసుకుంటే జరిగే నష్టాలు ఏందో వాళ్ళకి తెలుసు కదా, ఎదుర్కొన్నారు ఆల్రెడీ తెలుసు వాళ్ళకి. ఆసనం, ఇరిటేషన్, కోపం, ఈర్ష, ద్వేషం ఇలాంటివన్నీ కలుగుతున్నాయి. ఎప్పుడైతే నువ్వు ప్రేమగా మాట్లాడతావో జరిగే పరిణామాలు కూడా ఒక దశలో మనకు తెలుస్తాయి. అందరము ఎప్పుడు మంచిగానే మాట్లాడుతుండము, ఎప్పుడు చెడ్డగానే మాట్లాడుతూ ఉండము. కానీ ఎక్కువగా చెడ్డగా మాట్లాడుతున్నాం. ఫస్ట్ థింగ్, మంచిగా మాట్లాడే విషయాల వల్ల మనకి ఎంత మంచి జరుగుతుంది, మనం ఎంత ప్రశాంతంగా ఉంటున్నాం, మనం ఎలా గ్రో అవుతున్నాం అనే విషయం మనకు తెలుసు. దాన్ని మనం రీప్రోగ్రామింగ్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి అంటే మళ్ళీ మిగతా 3 ఒప్పందాలని అప్లికబుల్ చేయాలి. అచ్చా, మిగతా అంటే ఈ ఒప్పందాన్ని, ఫస్ట్ ఒప్పందాన్ని సరిగ్గా మాట్లాడాలనుకుంటే ఆ రీప్రోగ్రామింగ్ మార్చడానికి నెక్స్ట్ ఒప్పందం వస్తుంది అనమాట. వండర్ఫుల్. ఈ 3 మనం సరిగ్గా పాటించినప్పుడు మొదటిది మనం ఖచ్చితంగా పాటిస్తాం. ఇవి కూడా మనం పరిగణలో తీసుకోవాలి. అంటే ఇప్పుడు చాలా మంది యువతకైతే ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఉంది మేడం, ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడితే ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది, రియాక్షన్ వస్తుంది తెలుసుకున్నారు. కానీ చిన్నప్పుడు పిల్లలు గమనించి మాట్లాడతారు కదా, పేరెంట్ అమ్మతో ఏ టైంలో చెప్పాలి ఇలా చూస్తాడు, గమనించి చెప్తాడు. అప్పుడు వెంటనే మనం ఓకే అంటాం. ఫాదర్ని కూడా బయటికి రాగానే మాట్లాడు, కొద్దిసేపు ఆగి ఏ టైంలో చెప్పాలి అంటే చిన్ననాడు అంత సెన్స్ ఉన్న ఆ ఏజ్ నుండి
ఇప్పుడు ఏది పడితే అది ఎక్కడ పడితే అక్కడ మాట్లాడడం ఎందుకు జరిగింది అంటారు? ఒక ప్రోగ్రామింగ్ అయినా ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా? యాజ్ ఎ సైకాలజిస్ట్గా చెప్పండి మేడం. ఇప్పుడు చిన్నప్పుడు అప్పుడు కూడా అది మనం ప్రోగ్రామ్ చేసింది. వాడు అలా ఎలా పడితే అలా ఉన్నప్పుడు అలా కాదు, నాన్న మూడు చూసి అడగాలి, నువ్వు అలా బయటికి వెళ్తుంటే ఆఫీస్కి వెళ్ళి హడావుల్లో ఉన్నప్పుడు నువ్వు అడిగితే నువ్వు చెప్పేది సరిగ్గా వినరు, దాన్ని ఒప్పుకోరు. ఇది మనం ప్రోగ్రామ్ చేసింది. కొన్ని చెప్పిన మాటలు ఉన్నాయి ఆల్రెడీ. వాళ్ళు పెరిగేటప్పుడు మొత్తం మన మీదే ఆధారపడతారు. మనం ఏం చేస్తున్నామో ఎలా చెప్తున్నామో అదే నేర్చుకుంటారు. దెన్ కొంచెం పెద్దగా అవుతున్న కొద్దీ అప్పుడు వరల్డ్లోకి గందరగోళం వస్తుంది. ఇది చేయొచ్చా, ఒకరు ఇలా చేయమంటారు, ఒకరు అలా చేయమంటారు, టీచర్ ఇలా బిహేవ్ చేయమంటారు, రకరకాల చుట్టాలు ఇది తప్పు అది తప్పు అంటారు. అంటే వాళ్ళ లైఫ్లోకి సంఖ్య పెరుగుతూ ఉంటుంది, జనాభా పెరుగుతూ ఉంటుంది. అందరూ సజెషన్ ఇచ్చేవాళ్ళే, అందరూ ఇచ్చేవాళ్ళే. ఎలా ఉండకూడదో చెప్తారు తప్ప ఎలా ఉండాలో చెప్పేవాళ్ళు లేరు. ఇలా మాట్లాడకు అంటారు, అవును, ఇలా ఇది చెప్పకు అంటారు తప్ప ఏం చెప్పాలో చెప్పేవాళ్ళు లేరు. అల్టిమేట్ పాయింట్ మేడం ఇది. ఇప్పుడు ముందే మనం నువ్వు ఇలా మాట్లాడకు అని చెప్పే బదులు ఇలా ఉంటే బాగుంటుంది నాన్న అని ముందే అలా ఇచ్చినప్పుడు పిల్లలు వింటారు. ఫస్టే మనం ఏం చేస్తాము, నువ్వు ఇలా ఉండకూడదు అలా స్టార్ట్ చేయగానే మళ్ళీ మొదలు పెట్టారు పురాణం అంటారు, వాళ్ళ యొక్క లిజనింగ్ స్కిల్స్ ఆపేస్తారు, వినడం అనేది ఆపేస్తారు. ఇప్పుడు ఉండద్దు అనే దానికి లేదు ప్రోగ్రామింగ్. ఇలా ఉండాలి అంటే అది జరుగుతుంది. ఇప్పుడు ఒక యాడ్ చూసినా కూడా కోల్గేట్ అన్నిటికన్నా మంచిది అని ఇస్తాడు, అది రిజిస్టర్ అవుతుంది. దానికన్నా ఇది మంచిది, ఇది వాడద్దు అది వాడద్దు అని చెప్తే అసలు ఆ యాడే మన మైండ్ లో ఉండేది కాదు. వావ్, ఎగ్జాక్ట్ ఏ పాయింట్ వాళ్ళకి అవసరమో దాన్ని మనం సహనంగా ఓపిక్గా చెప్తే వాళ్ళు అది అర్థం చేసుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డోంట్ టేక్ ఇట్ పర్సనల్లీ అనేది మనం తీసుకున్నాం అనుకోండి. ఈ రెండో అగ్రిమెంట్లో నా దగ్గరకు వచ్చిన కేసులో ఒక అమ్మాయి చాలా సఫర్ అయింది. ఎంత సఫర్ అయిందంటే ఆ అమ్మాయి 99% మార్క్స్ తెచ్చుకునే అమ్మాయి, నారాయణ స్కూల్లో చదువుతుంది. తర్వాత ఎందుకు ఇలా జరిగింది అని పేరెంట్స్ని అడిగితే వాళ్ళు చెప్పిన రీజన్, మంచిగా స్కూల్కి వెళ్తూ సడన్గా ఆ అమ్మాయి ఆపేసింది స్కూల్కి వెళ్ళడం, ఇంట్లోనే తినడము కూర్చోవడం, తర్వాత తిండి కూడా తగ్గించడం, రూమ్లో నుంచి డిప్రెస్ అయింది, తినట్లేదు, స్కూల్కి వెళ్ళనని మొరాయిస్తుంది. ఎందుకు అని వాళ్ళు తీసుకొచ్చారు. ఆ అమ్మాయి చెప్పిన విషయాలు ఏంటంటే చాలా సున్నితమైన విషయాలే. ఇద్దరు పిల్లలు స్కూల్లో ఫ్రెండ్స్ సరదాగా జోకులు వేసుకుంటారు కదా, దాంట్లో ఒక అమ్మాయి ఎప్పుడు నువ్వు లావుగా ఉన్నావు, బొద్దుగా ఉన్నావు, నువ్వు అది తినడం మానేరాదు, సరదాగా అందరు కలిసి తినేటప్పుడు కూడా నువ్వు అది కొంచెం తగ్గిస్తే బాగుంటుంది, ఇప్పటికే లావుగా ఉన్నావుగా, ఫ్యాట్ కదా, ఇలా ఈ మాటలు ఆ అమ్మాయి మీద బాగా ప్రభావం చూపాయి. మంచిగా అసలు మంచి కోసం చెప్పిన విషయాలు అవి, నిజానికి మంచి కోసమే. ఈ అమ్మాయి కూడా తన మీద జోకులు వేస్తుంది, అందరూ జోక్స్ వేసుకుంటారు, కానీ వాళ్ళెవరు పర్సనల్గా తీసుకోలేదు. ఈ అమ్మాయి అది పర్సనల్గా తీసుకొని నేను లావున్నాను, నన్ను ఎగతాళి చేస్తున్నారు, ఈ మెచ్చుకున్న విషయాలు మర్చిపోయింది ఈ అమ్మాయి. 10th నువ్వు ఫస్ట్ సూపరు. ఇంకా కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే ఏదైతే విషయాన్ని పొగుడుతూ ఉంటారో పక్కన పిల్లలు, ఇంకొకరు ఊరుకోరు, కొంచెం ఈర్ష జెలస్ వచ్చేస్తుంది. అది సరే కానీ నువ్వు ఈ మధ్య ఎన్ని కేజీలు పెరుగుంటావు, వీళ్ళు ఉన్న వీక్నెస్ మీద పదే రిమైండ్ చేస్తారు. కొంతమంది కావాలని రిమైండ్ చేస్తారు, అది కూడా మనం అబ్జర్వ్ చేసి ఆ విషయాన్ని ఇగ్నోర్ చేయాలి. మెచ్చుకునే విషయాల్ని గుర్తుపెట్టుకోవాలి. వాస్తవానికి ఇలా గుర్తుంచుకోకుండా ఆ అమ్మాయి మళ్ళీ నా దగ్గరికి వచ్చే పరిస్థితి వచ్చిందనమాట. పరిస్థితి ఏంటి అంటే జస్ట్ స్కూల్లో ఎగతాళి చేస్తున్నారు, ఇది నేను బాధపడుతున్నాను. మరి వాళ్ళు పర్సనల్గా తీసుకోలేదు, నువ్వు కూడా ఏదో ఒకటి వాళ్ళని కించపరిచినట్టు మాట్లాడి ఉంటావు కదా, నీకు సరిగ్గా చదవడం రాదు, నీకు గుర్తుండదు అన్నావా, అన్నాను. మరి వాళ్ళు పర్సనల్గా తీసుకోలేదు, ఇంకా బాగా చదవాలని రెట్టింపు టైం కేటాయించి చదివారు. లావు ఉండడం అనేది ఏమైనా పెద్ద సమస్య ఇండియాలో? ఎవరైనా సరే లావు ఉన్నావు, నల్లగా ఉన్నావు అంటే చాలు, ఇక ప్రాబ్లమే. అది అలా ఉండకూడదని వాళ్ళు నేర్చుకోవాలి. మనం ఈ మాట అంటే బాధపడుతున్నారు కాబట్టి నేను ఈ మాట అనకూడదు అని నువ్వు డిసైడ్ అవ్వు. కానీ నీ లావున్న దాని గురించి పర్సనల్ వాళ్ళ లైఫ్లో నీ గురించి మాట్లాడినప్పుడు తప్ప మిగతా టైం తీసుకోవడానికి తీరికుండదు. ఎవరి పర్సనల్స్ వాళ్ళకు ఉన్నాయి కాబట్టి నీ గురించి ఆలోచించే తీరికుండదు. ఆ విషయాన్ని వదిలేసి నువ్వు వాళ్ళని నీ ఫ్రెండ్స్ అనే దూరంలో చూడు. పర్సనల్గా తీసుకోకుండా, ఎలాంటి ఊహాగానాలు పెట్టుకోకుండా ఫ్రెండ్షిప్ చేయి. ఒక 1 వీక్ నాన్ జడ్జిమెంటల్గా ఉండు. జరిగే ప్రతిదీ అబ్జర్వ్ చేయి, నీకే తెలుస్తుంది. 2 రాసుకో. వాళ్ళు ఏమంటున్నారు, నెగిటివ్గా అన్న విషయం రాసుకో, మెచ్చుకున్న విషయాలు రాసుకో, ఏమున్నాయో నాకు చెప్పు అని చెప్పాను. మళ్ళీ వెళ్ళిపోయింది, స్కూల్కి వెళ్ళింది, వెళ్తూ ఉంది. 1 వీక్ తర్వాత నోట్స్లో రాసుకుంది, వచ్చింది. దాంట్లో ఎక్కువగా పొగిడిన విషయాలే ఉన్నాయి, 1-2 ఉన్నాయి. అది ఇవి ఎందుకు వస్తున్నాయి,
నువ్వు వాళ్ళ మీద జోకులు వేస్తున్నావు, వాళ్ళకి కనపడే జోక్ అది అంతే. నువ్వేదో లావుగా ఉన్నావని నిన్ను ఉద్దేశించి అనట్లేదు, అది కనపడుతుంది. లావుగా ఉన్నావు, ఈ అమ్మాయి బక్కగా ఉంది, చాలా సన్నగా ఉంది, నువ్వు అమ్మాయిని అంటున్నా, అమ్మాయి అది పట్టించుకోవట్లేదు. అది అంటే పొగిడిని అన్ని మర్చిపోయి విమర్శించిన 1-2 హైలైట్ చేస్తూ నన్నే అన్నారు, నన్ను ఇబ్బంది పెడుతున్నారు అనేది పర్సనల్ గా తీసుకోవడం వల్లనే సమస్య వచ్చింది. ఆ అమ్మాయి 3 months అకాడమిక్స్ దూరం అయిపోయింది. ఇది నిజంగా సీరియస్ గా జరుగుతుంది ప్రజెంట్. పిల్లలు ఒక్క కేస్ స్టడీ మీ దగ్గరకు వచ్చింది కాబట్టి తెలిసింది మేడం. ఎంతో మంది సైకాలజిస్టుల దగ్గరికి ఎంతో మంది విద్యార్థులు వెళ్తున్నారుగా. ఈ స్కూల్ ఆ స్కూల్ అని కాదు, ఎక్కడైనా పిల్లల మధ్యన జరిగిన సంభాషణ అది ఎక్కడికైనా దారి తీస్తుంది కదా. అవును. కాబట్టి పేరెంట్స్ ఈ సబ్జెక్ట్ని గమనించాలి, టీచర్స్ కూడా గమనించి ఇలా ఉన్నప్పుడు వెంటనే లేదా చూస్తున్న యువత అయినా వాళ్ళకు వాళ్ళు రెక్టిఫై చేసుకోవాలి. అవును, నేను పర్సనల్గా తీసుకోవడం వల్ల ఇదంతా జరుగుతుంది. అవును. ఓకే, పర్సనల్ గా మనం ఎప్పుడు తీసుకోవాలి అంటే, ఏదైనా నిజంగా కావాలని నిన్ను అబ్యూజ్ చేస్తున్నారు అంటే, పదే పదే నువ్వు ఇలా ఉన్నావు, నువ్వు లావుగా ఉన్నావు, లేకపోతే నువ్వు సరిగ్గా రాయలేవు, సరిగ్గా మాట్లాడలేవు, ఎన్నో రకాలుగా పదే పదే అన్నప్పుడు మనం దాన్ని అర్థం చేసుకొని వాళ్ళని దూరం పెట్టాలి అంతే. టోటల్ గా అండర్ ఎస్టిమేట్ చేయడం కోసం అన్నప్పుడు తీసుకొని రెక్టిఫై చేసి కంప్లీట్ గా వాళ్ళని దూరం పెట్టాలి. జోక్ గా అన్న వాటిని కూడా సీరియస్ గా తీసుకుంది. సో ఈ 2 ఒప్పందాలకి ఆ ఒక ఒప్పందం అమ్మాయి రాయగానే టర్న్ అయిపోయిందా మేడం, షిఫ్ట్ అయిపోయిందా? ప్రాక్టీస్ 8 సెషన్స్ లో క్లోజ్ చేసాము. 8 సెషన్స్ అంటే రైటింగ్ ఇచ్చారా? రైటింగ్ వాళ్ళు రాస్తారు ఏమేం జరిగింది, మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి ఇస్తాము. సిబిటి థెరపీ లాగా అనుకోండి. అంటే ముందు వాళ్ళ యొక్క బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, నువ్వేం ఆలోచిస్తున్నావు, నీ గురించి నువ్వు ఆలోచించుకో. మీరు అన్నట్టు సెల్ఫ్ లవ్ అంటే నన్ను నేను ఎంతగా ప్రేమిస్తున్నాను, ముందు నేను సమృద్ధిగా ఉన్నాను అనుకోండి, అవతల వాళ్ళు ఏమన్నా డజంట్ మ్యాటర్ లాగా మనకు అనిపిస్తుంది. అంతే, వాళ్ళు ఒకరి మాటలకి ఇబ్బంది పడుతున్నామంటే లోపల మీ పట్ల మీకు సరి అయిన అండర్స్టాండింగ్ లేదు, లో ఎస్టీమ్ తో ఉన్నారు. ఇది పెరిగినప్పుడు డజంట్ మ్యాటర్ కదా. అవును, సేమ్ ఇదే డోంట్ మేక్ ఎజంప్షన్స్ అన్న దాంట్లో కూడా మనకు అదే వర్తిస్తుంది. ఇప్పుడు ఎవరైనా మనల్ని ఒక మాట అన్నారు, ఏం చేస్తున్నారా నువ్వు, ఏం చేయలేవు, నువ్వు వేస్ట్, ఏ బిజినెస్ పెట్టినా వేస్ట్, లేదా నువ్వు చదువుతున్నావు కానీ నీ మార్క్స్ వస్తాయా, ఏంటా చదవడం అన్నా కానీ అది వాళ్ళలో లోపం అనుకోవాలి మనం. అంటే ఎవరైతే ఒక మాటని తప్పుగా ఉపయోగిస్తున్నారో ఆ తప్పు వాళ్ళలో లోపంగా ఉండబట్టి వాదిస్తున్నారు, మాట్లాడుతున్నారు. దాన్ని మనం పర్సనల్గా తీసుకొని ఊహాగానాలు చేయక్కర్లేదు. అంటే ఎవరైనా ఒక మాట అనగానే వీళ్ళు ఎందుకోసం అన్నారేమో, నిజంగా నాకు అంత సీన్ లేదేమో అని ఊహ వేసేసుకొని ఇంకా ఆ ఊహేసుకోవడం వల్ల ముందుకే వెళ్ళాం కదా. అవును, ఇప్పుడు 8th 9th లోపు వరకు టీచర్స్తో మంచి ర్యాపో మెయింటైన్ చేస్తారు. ఏమైనా డౌట్స్ ఉన్నా, వాళ్ళు తిట్టినా అరిచినా మళ్ళీ మళ్ళీ వెళ్ళి అడగడం, అట్లా మంచి ర్యాపో మెయింటైన్ చేస్తారు. 10th ఇంటర్ నుంచి కొంచెం ఈగో స్టార్ట్ అయిపోతుంది. అడాల్ట్హుడ్ లోకి వస్తుంటారు కదా, అప్పుడే టీన్ నుంచి చేంజ్ అవుతుంటారు కదా, వాళ్ళకంటూ సొంత అభిప్రాయాలు వస్తాయి. ఈ ప్రాజెక్ట్ నువ్వు మంచిగా చేయలేదు, స్టార్ట్ అవుతాయిగా ఇంటర్లో కూడా, బాగలేదు అని టీచర్ తిట్టారనుకోండి, తెల్లారి మళ్ళీ అవసరం ఉండి దాన్ని ఎలా సరి చేసుకోవాలని అడగడానికి కూడా వీడికి భయమే, వెళ్ళి టీచర్ని అడగడు. ఇది ఓన్లీ ఒక ఊహ పెట్టుకుంటాడు, నిన్న నేను బాగా చేయలేదని తిట్టారు, మళ్ళీ పోతే మళ్ళీ తిడతారు, దీన్ని అని వేరే వేరే దారులు ఎత్తుకుంటారు. ఇప్పుడు స్టూడెంట్స్ సేమ్ నాలెడ్జ్ ఉంటుంది, నీకు ఎలా హెల్ప్ చేయగలుగుతారు? ఒక టీచర్ అయితే నాలెడ్జ్ ఉంది కాబట్టి నీకు హెల్ప్ చేయగలుగుతారు. ఒక టీచర్ తిట్టినా, ఒక తండ్రి కానీ అమ్మ కానీ నాన్న కానీ తిట్టినా, దాని వెనకాల అర్థం ఏంటి అనేది ఇప్పుడు మన పిల్లలు అర్థం చేసుకోవాలి. ఇంకోటి మేడం, ఇది కూడా రీజన్ అయ్యా చెప్పండి, 9th వరకు టీచర్స్ అయినా పేరెంట్స్ అయినా లిబరల్గా ఉంటారు. అవును, 10th అనేటప్పటికి, ఇంటర్మీడియట్ అనేటప్పటికి వీళ్ళ మీద ఉన్న థాట్ ప్రెషర్ అంతా, హే నువ్వు 10th, హే నువ్వు ఇంటర్మీడియట్ అని, ఇది కూడా కొన్ని మాటలకు దారి తీస్తుంది కదా మేడం. దారి తీస్తుంది, అది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ అనుకోవచ్చా? అవును, ప్రెజర్ పెట్టేస్తుంటాం మనం. వాళ్ళ అతిగా అంటే ఏమైతుందో మరి బయటికి వెళ్ళి రాస్తున్నారన్న, ఓకే వీళ్ళది నిజమే, కానీ చెప్పే దాంట్లో సున్నితంగా చెప్పాలి. ఇప్పుడు బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు 10th క్లాసు, ఏమవుతుంది ఇప్పుడు ఆ 9th ఎగ్జామ్స్ ఫైనల్ ఎగ్జామ్స్ ఎలాగో 10th బోర్డ్ ఎగ్జామ్స్ అలాగే, వాళ్ళనంతా ప్రశాంతంగా కూల్ గా ఉండనివ్వాలి. అంతే, ఇక్కడ రాశారు లేదా బయటికి వెళ్ళి అంతే తేడా. ఆ ఎన్వైరన్మెంట్ కొంచెం ఇలా ఉంటుంది, దాని దగ్గర సజెషన్స్ ఇవ్వడం, నువ్వు కొంచెం మెడిటేషన్ చేయి, నువ్వు కొంచెం పెద్దగా అవుతున్నా, నీలో హార్మోనల్ చేంజెస్ జరుగుతున్నాయి, నీ యొక్క ఆలోచనలు మారుతూ ఉంటాయి, నీ చుట్టూ స్నేహితుల ఆలోచనలు కూడా మారుతూ ఉంటాయి,
నువ్వు ఇలా ఒక స్కెడ్యూల్ వేసుకొని చదువుకోవాలి. అక్కడ ఎలా ఉందో నీ స్కూల్లో ఎలాగ నువ్వు రాస్తావో అక్కడ నీ టీచర్స్ రోజు చూస్తుంటావు కాబట్టి నువ్వు కొంచెం కంఫర్ట్ ఉంటావు. కొత్త స్కూల్కి వెళ్ళి నువ్వు ఎగ్జామ్ రాయాలి, బోర్డ్ ఎగ్జామ్ కాబట్టి వాళ్ళు కొత్త వాళ్ళు కూడా టీచర్సే, వాళ్ళు కూడా అందరి పిల్లలకి మంచి జరగాలని ఏదో ఒక స్కూల్ టీచరే అందరికి మంచి జరగాలనే చూస్తారు. అందుకని నువ్వు అక్కడ ఎటువంటి ఊహలు ఏం పెట్టుకోక్కర్లేదు. ఏం జరుగుతుందో అక్కడ నేను ఎగ్జామ్ బాగా రాస్తానో రాయనో ఇలాంటి ఎటువంటి ఊహలు ఏం పెట్టుకోక్కర్లేదు. వాళ్ళ ఓన్ స్కూల్లోనైనా కాలేజీలోనైనా కాపీ అదే నాలెడ్జ్ కాపీ అయితే ఏనియర్ వీళ్ళు కూడా. అవును, అక్కడ కూడా అంతే అంతే సింపుల్. సో ఈ ప్రిపరేషన్ ఎవరికి వాళ్ళే అనుకుంటే బెటర్. అంటే యువత ఇప్పుడు ఊహాగానాలు చేయడానికి అడ్డుపడేది ఏంటి మేడం? ఎందుకు ఊహకు దారి తీస్తుంది? వాళ్ళకు తెలిసిన ఊహకు ఎందుకు వెళ్తున్నారు? ఇప్పుడు ఎంత తెలిసినా ఎందుకు ఊహకి వెళ్తారు అంటే, ఇప్పుడు పిల్లలు ఉన్నారు, ఒక టీం, ఇది కూడా ఒక కేస్ స్టడీనే చెప్పండి. కాకపోతే ఇప్పుడు ఏంటి, అంజలి అనే ఒక అమ్మాయి ఉంది, స్కూల్లో డ్యాన్స్ చేయడం అంటే పిచ్చి ఆ అమ్మాయికి. స్కూల్లో డ్యాన్స్ చేయడానికి అడిగింది, కానీ నువ్వు సెలెక్ట్ చేసుకోము, నువ్వు అంత బాగా డ్యాన్స్ చేయవు అని చెప్పింది. కానీ ఆ అమ్మాయి వినలేదు, డ్యాన్స్ చేయడానికి ప్రాక్టీస్ చేసింది స్కూల్లో ఎలాగోలో సంపద. కానీ ఇంటికి వచ్చేపాటికి వాళ్ళ మదర్ కూడా జాబ్ చేస్తూ ఉంది. వాళ్ళ మదర్ ఏం చేసిందంటే, జాబ్ చేస్తూ తను ఆ రోజు ఆ అమ్మాయిని బయటికి తీసుకెళ్లే ప్రోగ్రాం ఉంది, ఈ అమ్మాయి సంతోషంగా డ్యాన్స్ చేస్తూ పాటలు పాడుతూ నచ్చినట్టు ఎగురుతూ ఉంది ఇంట్లో వచ్చేపాటికి రెడీ అయ్యి. ఈ మదరు అలసిపోయి ఉండి రాగానే ఈ అమ్మాయిని తిట్టేసింది. నువ్వు ఏంటా గంతులు, పిచ్చి గంతులు, నిన్ను స్కూల్లో ఎలా సెలెక్ట్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు, ఇది ఇలాగైనా నువ్వు పాడేది, ఇలాగైనా చేసేది అని తిట్టింది. ఆమె నిజంగా తల్లి ఆ అమ్మాయిని తిడదామని తిట్టలేదు, సిచ్యువేషన్ అంతే. బాస్ ప్రెజరు, ఇంట్లో పని, ఇంటికి రాగానే పనులు చేయాలి, జాబ్ చేసి రావాలి, వీటి వల్ల తను కొంచెం వదలకూడని వాక్కు వదలడం వల్ల ఆ అమ్మాయి వ్యక్తిగతంగా తీసుకొని ఊహాగానాలు చేసి నాకంత సీన్ లేదు అనుకుంది. సీన్ లేదు. తెల్లారి స్కూల్కి వెళ్తే నేను డాన్స్ పార్టిసిపేట్ చేయను అని చెప్పేసింది, నేను చేయను అని చెప్పేసింది. అంటే ఒక కెరీర్లో దెబ్బ పడినట్టే కదా. అంటే మనము అది ఆలోచించం. అంటే ఎదుటి వాళ్ళు ఎవరు ఏది మాట్లాడినా మనం వ్యక్తిగతంగా తీసుకున్నప్పుడే ఆ విషయము, ఆ నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. నువ్వు వ్యక్తిగతంగా తీసుకున్నప్పుడు ఏం కాదు, ఓకే అది వాళ్ళ అభిప్రాయం అనుకుంటే ఏం కాదు. అవును, ఇలాగే ఇద్దరు పిల్లలు స్కూల్లో కూడా ఇలాగే స్నేహంగా ఉన్నారు. ఇద్దరు పిల్లలు ఈ స్టోరీ స్కూల్లో ఇలా జరుగుతూ ఉంది. ఇంకో ఇద్దరు పిల్లలు ఏంటి అంటే, బర్త్డే పార్టీకి పిలవలేదు, వాడు నన్ను పిలవలేదు, ఎంతో క్లోజ్గా ఉండే పిల్లలే, పిలవలేదు అని మానేసి ఊరుకున్నాడు. వీడేమన్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ రాహుల్ అనుకుందాం, ఏంట్రా నువ్వు నిన్న బర్త్డే పార్టీకి రాలేదేంట్రా అంటే, నువ్వు నన్ను పిలవలేదు కదా, నాకు చిన్నతనంగా అనిపించింది. అందరంటే అదేంటి, నేను వచ్చాను, మీ ఇంటికి వచ్చాను, మీ అక్కయ్య ఉన్నారు ఇంట్లో, అక్కకి చెప్పొచ్చాను కదా బర్త్డే పార్టీకి, నువ్వు నా స్పెషల్ రా, నువ్వు రాకుండా ఎలా ఉంటావురా. ఇంకా చూడండి, ఇప్పుడు అదే వెళ్ళుంటే ఈ డే అంతా బాధపడుతూనే ఉన్నాడు, వీడు నన్ను బర్త్డేకి పిలవలేదు, రేపు నేను స్కూల్లో ఎలా వెళ్ళాలి, నా ఫ్రెండ్స్ మొహం ఎలా చూపించాలి. ఉన్న ఫ్రెండ్స్ కూడా అడుగుతారు కదా, నువ్వు ఎందుకు రాలేదు నిన్న, వాడిని నిన్ను పిలవలేదా అంటే, అడిగే వాళ్ళు మంచిగా అడగరు, చిన్నతనంగా ఎగతాళిగా కొంచెం యాడ్ చేస్తారు, వాళ్ళకున్న మసాలాలన్నీ యాడ్ చేస్తారు, ప్రేమగా అస్సలు అడగరు. వచ్చిన ప్రాబ్లం అంతా మేడం ఇద్దరి మధ్యన ఏం ఉండదు, ఈ థర్డ్ పర్సన్ ద్వారా వచ్చిన ప్రశ్నలు, వాళ్ళు అడిగిన సటారికల్ క్వశ్చన్స్ అన్ని డౌట్స్ కి ఊహాగానాలకు దారితీస్తుంది. అవును, తర్వాత సింపుల్, నేను పిలిచాను అక్కకి చెప్పొచ్చాను అంటే అయిపోయింది. నువ్వు డే అంతా బాధపడే బదులు నీకు నీ క్లోజ్ ఫ్రెండ్ కాల్ చేసి, ఎరా నన్ను బర్త్డేకి ఎందుకు పిలవలేదు అని వెళ్ళిపోతే తప్ప ఏమన్నా? బాగానే ఉన్నారు కదా. కానీ మనం చాలా మన మధ్యలో మన మనసులో చాలా విషయాలు పెట్టేసుకుంటాము. కొన్ని విషయాలు అడగం వాళ్ళని, ఎందుకు జరిగింది, ఏం జరిగింది, అవతల వ్యక్తి ఎందుకు బాధపడుతున్నాడు, ఏం జరుగుండొచ్చు, నాకు తెలుసులే, నాకు అర్థమైందిలే అని ఊహల్లోనే ఉంటారు, కానీ అడగడానికి ధైర్యం చేయరు. అది మనం పెద్దవాళ్ళం కూడా ఉంటాం, పిల్లలు అలాగే ఉంటున్నారు. వాళ్ళలో ఇంకా మొండితనం ఎక్కువ ఉంటది మేడం. పిల్లలన్నా ఫ్లెక్సిబుల్ గా ఉన్నారు, ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థం ఇవాళనన్నా రేపైనా ఫ్లెక్సిబుల్ అయిపోతారు, కలిసిపోతారు, పోయిలే గతం గత అంటారు. ఈ పెద్దవాళ్ళు ఉన్నారే, ఇది అసలు పాయింట్. ఇక్కడ కొన్ని సంవత్సరాలు పడుతుంది ఆ విడిపోవడానికి, చిన్న చిన్న విషయాలు క్లారిఫై చేసుకోవడానికి, ఆ ఊహల్ని విడిపోవడానికి చాలా టైం పడుతుంది. మాట ఇబ్బందికరంగా జరగడానికి కూడా రీజన్ ఇదే అంటారా? అవును, ఎప్పుడైతే ఓపెన్ మైండ్తో ఉంటామో, స్పష్టంగా ఇప్పుడు నీకు ఒక అనిపించింది, కానీ ఆ విషయాన్ని చాలా స్పష్టంగా సున్నితంగా అవతల వాళ్ళ మనసు కష్టపెట్టకుండా అడగొచ్చు. నువ్వు నన్ను పిలవలేదురా, నేను నీతో మాట్లాడను అనే కంటే,
నువ్వు నీ బాధ ఏంటి ఫస్ట్, నువ్వు పిలవలేదు కాబట్టి నీకు అటెండ్ అవ్వాలని ఉంది, బాధ అనిపిస్తుంది, నువ్వు పిలుచుంటే బాగుండేది, నేను నాకు రావాలని అనిపించింది, నీ మీద ప్రేమ, నీ యొక్క అకేషన్ లో నేను ఉండాలని కోరుకుంటున్నా, అదే కదా అబ్బాయి ఉద్దేశం కూడా. పిలవకపోవడం వల్ల నేను రాలేకపోయాను, రావాలని ఉండే అని చెప్పేస్తే మ్యాటర్ వచ్చేస్తుంది, థ్యాంక్ యూ అని చెప్తారు, హగ్ చేసుకుంటారు. కానీ వీళ్ళు కూడా అడగడం ఎలా అడుగుతారంటే, నువ్వు నన్ను పిలవలేదురా, పో, నీతో మాట్లాడను నేను, అయిపోయింది, మాట్లాడకపోతే నేను మాట్లాడరా పో. అంటే వీడికి కూడా ఓపిక ఉండాలి, వీడికి టైం ఉండాలి, ఆలోచించేంత గ్యాప్ స్పేస్ ఉండాలి, ఉంటే కలుపుకొని పోతాడు. ఇక్కడ కూడా ప్రెజర్ ఉండి చదువులో, లేకపోతే ఎగ్జామ్స్, ఇంట్లో ప్రెజర్ రకరకాలు ఉంటాయి. ఇంట్లో ప్రెజర్స్ కూడా పిల్లల మీద పడుతుంటాయి, ఫినాన్షియల్ ప్రెజర్స్ పడతాయి వాళ్ళ మీద, వ్యక్తిగతంగా డిసిప్లిన్గా లేవన్న విషయాలు ప్రెజర్ పడుతుంటుంది, ఇంట్లో అక్కచెల్లెళ్ళు ఎన్నో ఉంటాయి కదా. ఇంట్లో ఎలాంటి ఎన్విరాన్మెంట్ ఉందో దాని ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా పిల్లల మీద ఉంటుంది. ఏం జరిగిందో మనం ముందు తెలుసుకోవాలి. ఒక ఫ్రెండ్ బాధపడుతున్నాడు, మనకి సరిగ్గా కన్వే చేయలేదు అంటే మనం కూర్చోబెట్టుకొని వాళ్ళతో మాట్లాడచ్చు. వండర్ఫుల్. ఎస్, నెక్స్ట్ మేడం. నెక్స్ట్ 4th, డూ యువర్ బెస్ట్. మనం ఎప్పుడు కరెక్ట్గా చేస్తూనే పోవాలి, దాని మీద వేరే ఆశలు ఏం పెట్టుకోవద్దు. ఇది నేను చాలా మంది ఇది చేద్దాం అది చేద్దాం ఒక గోల్ పెట్టుకుంటారు, మీకు తెలిసిందే కదా. పిల్లలందరికీ మనం ఏం నేర్పిస్తాం, గోల్ సెట్ చేసుకో, లక్ష్యం పెట్టుకో అని చెప్తూ ఉంటాం. ఆ గోల్ రీచ్ అవ్వలేనప్పుడు ఇక్కడే అయిపోతారు. అసలు గోల్ అని ఇది అన్నీ కాదు, ఇవి గోల్స్ మీద ఫోకస్ చేసి కాకుండా నువ్వు ఏం చేద్దాం అనుకున్నా ఒక క్లారిటీ, దానికో పేరు పెట్టాం, గోల్ అని పెట్టాం. గోల్ అంటే ఒక పర్పస్, గోల్ అంటే సక్సెస్ మీద ఫోకస్ ఉంటదని పెట్టాం. డాక్టర్ దీపక్ చోప్రా చెప్తారు మేడం, సక్సెస్ మీద ఫోకస్ పెట్టినప్పుడు నువ్వు వర్క్ ఎఫిషియెంట్గా ఉండదు, స్ట్రెస్కి దారి తీస్తుంది. అదే నువ్వు వర్క్ మీద ఫోకస్ పెడితే ఆటోమేటిక్ సక్సెస్ వస్తుంది అంటాడు. ఖచ్చితంగా దాని మీద నిష్ణాతులు అవుతారు కదా, ఏ పని అయితే చేస్తుంటారో దాని మీద స్కిల్ పెంచుకోగలుగుతారు. ఇప్పుడు మనకి స్కూల్లో కూడా నేను ఒక రియల్ ఎగ్జాంపుల్ చూశాను. డ్యాన్స్ అని, ఇదే డ్యాన్స్ని తీసుకుందాం, ఆ అమ్మాయిని సెలెక్ట్ చేయలేదు, కానీ ఆ అమ్మాయి ఏం చేసింది, ప్యాషన్, ఆ డ్యాన్స్ అంటే పిచ్చి ఇష్టం, డ్యాన్స్ చేస్తూనే ఉంది. ఏమో నన్ను సెలెక్ట్ చేయకపోతే ఏంటి, నేను ఈ స్కూల్ కాకపోతే ఇంకో స్కూల్, పెరుగుతూ పెద్ద అవుతూ ఉంటారని డ్యాన్స్ బాగా ప్రాక్టీస్ చేసింది. తీరా యాన్యువల్ డేకి, అంత పెద్ద ప్రోగ్రామ్కి ఒక మెయిన్ డాన్సర్ స్కిట్ అయిపోయింది. ఆ అమ్మాయికి హెల్త్ బాగాలేదు, రాలేకపోయింది. అప్పుడు ఆటోమేటిక్గా డాన్స్ ఛాన్స్ వచ్చింది, ఆ అమ్మాయిని తీసుకున్నారా, ఆ అమ్మాయి గెలిచింది. అంటే మనం చేసే ప్రతి పని, ఏదైనా ప్రాక్టీస్ చేస్తున్నా, ఒక నాలెడ్జ్ నేర్చుకుంటున్నా, కంటిన్యూస్గా కన్సిస్టెంట్గా చేసినప్పుడు ఫలితం తప్పకుండా ఉంటుంది. ఈరోజు ఇప్పుడు ఉపయోగపడకపోవచ్చు, కానీ ఆ నాలెడ్జ్ మనకి ఎక్కడైనా ఉపయోగపడుతుంది. అసలు మనం నేర్చుకునే నాలెడ్జ్ ఎక్కడ ఉపయోగపడదు అనేది ఏం లేదు, అది మనకు సంతోషాన్ని ఇవ్వాలి, అది ఉపయోగపడేది ఏదైనా ఉండి కన్సిస్టెంట్గా దాని మీద వర్క్ చేయాలి. సో డూ యువర్ బెస్ట్ అనే 4th అగ్రిమెంట్ని, నా బెస్ట్ని నేను ఇవ్వాలి ఏ పని చేసినా అనేది పట్టుకున్నప్పుడు నెక్స్ట్ ముందు ఉన్న ఊహాగానాలు లేకుండా ఉంటాం, దానికి ముందు వ్యక్తిగతంగా తీసుకోం, వాక్కులు కూడా దోషరహితంగా, అంటే అనవసరంగా మాట్లాడే అవకాశము టైం కూడా ఉండదు. అవును, వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉండాలి. అవును, వాళ్ళు చేసే పని మీద వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఇప్పుడు జాహ్నవి అని తను ఢిల్లీలో చదువుకుంది. ఢిల్లీలో చదువుకునేటప్పుడు ఫస్ట్ ఇయర్లో, సెకండ్ ఇయర్లోనే కొంచెం వెళ్ళాలి, యుఎస్ వెళ్ళాలి, చదవాలి అనే ఒక థాట్ పెట్టుకున్నప్పుడు, నీకు 4 years డిగ్రీ, ఇంజనీరింగ్ డిగ్రీ ఉంటేనే అక్కడ కాలేజెస్లో అప్లికేషన్ దొరుకుతుందని చెప్పారు, అడ్వైజ్ చేశారు. వేస్ట్ అప్లై చేయకు అన్నట్టుగా. కానీ ఒక ఇయర్ ఊరుకున్న ఇంకో ఇయర్ మనసులో అదే ఉంది కదా, ఇక్కడ ఇంతగానం ఉంది, నేను యుఎస్ఎల్తో ఇంకా ఎక్కువ చేయగలుగుతాను, ఎక్కువ స్కిల్స్ నేర్చుకోగలుగుతాను అన్న ఫీలింగ్ ఉండి అమ్మాయి కంటిన్యూస్గా దాని మీద సెర్చ్ చేయడం మొదలుపెట్టింది. ఇప్పుడు కన్సల్టెంట్ దగ్గరికి వెళ్తే ఇలాగే చెప్పారు, ఇంజనీరింగ్ 4 years డిగ్రీ అయితే మంచి టాప్ మోస్ట్ కాలేజ్ వస్తుంది, 3 years డిగ్రీ అయితే చిన్న చిన్న కాలేజెస్లో వస్తుంది. అంటే అది నచ్చలేదు, నేను టాప్ మోస్ట్ కాలేజీలో ఎత్తుకుంటా, చూద్దామని చెప్పి ట్రై చేసి అప్లికేషన్స్ పెట్టుకొని స్టార్ట్ చేసింది. వచ్చింది, తను ఏదైతే సెర్చ్ చేసుకొని అడ్మిషన్ పెట్టుకుందో టాప్ మోస్ట్ కాలేజ్లో వచ్చింది, టాప్ 10లో వచ్చింది. అక్కడ జరిగింది ఏంటి అంటే, వీళ్ళ మాటలు వినకుండా సెర్చ్ చేసుకుంది కాబట్టి తను అక్కడి దాకా వెళ్ళగలిగింది. లేట్ చేయడం వల్ల ఏం జరిగింది అంటే, స్కాలర్షిప్ ఆప్షన్ కోల్పోయింది. గుడ్డిలో మెల్లా కొంచెం ఓకే, కానీ ఇప్పుడు అదే తను వాళ్ళ మాటలు వినకుండా తను ముందే తన సెల్ఫ్ నమ్ముకొని తను స్టార్ట్ చేసి ఉంటే ఆ స్కాలర్షిప్ కూడా వచ్చేది. అంటే తన 1 year ముందు తన బెస్ట్ను నమ్ముకొని ముందుకు వెళ్తే
అద్భుతమైన రిజల్ట్ అద్భుతమైన రిజల్ట్. ఎవరో ఏదో చెప్పారని పర్సనల్ గా తీసుకొని అయ్యో వాళ్ళు చెప్పారు కదా అని ఊహాగానాలు చేసుకుంటూ ఆగొద్దు అనేది అది జరగదేమో అని మనం ఫీల్ అవ్వక్కర్లేదు. ఇప్పుడు మనకు అన్ని ఉన్నాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఇప్పుడు మనము పాత విషయాలు పట్టుకొని సలహాలు ఇస్తుంటాం ఎవరికైనా సరే, ఇది జరుగుతుంది, ఇది జరగదు, అది తెలుసు అని. కానీ ఎప్పటికప్పుడు చేంజ్ అయిపోతుంది. మన సొసైటీ ఎంత ఫాస్ట్గా చేంజ్ అయిపోతుందంటే ఇప్పుడు ఇది జరగదు, నెక్స్ట్ జరుగుతుంది. సేమ్ తనకి 3 years డిగ్రీతోని టాప్ 10 కాలేజ్లో, టాప్స్ యూనివర్సిటీలో, బోస్టన్లో వచ్చింది సీటు. అది ఓన్లీ 3 years. తను వ్యక్తిగతంగా తీసుకోకపోవడం వల్లనైతే వచ్చింది, కానీ కొంచెం ఊహాగానాలు చేస్తూ డిలే చేయడం వల్ల మాత్రం స్కాలర్షిప్ రావాల్సిన స్కాలర్షిప్ మిస్ అయింది అంతే. అదే ముందు 21 ఆగస్ట్లో చేసుకుంటే 22 దానికి మనకి స్కాలర్షిప్ వస్తుంది. అలా కాకుండా ఆలోచించి ఇలా అవుతుందా కాదా ఇన్ని అంటున్నారు కదా అని డిసెంబర్ దాకా వచ్చి డిసెంబర్లో అప్లై చేసినందుకు స్కాలర్షిప్ మిస్ అయింది. అంటే వ్యక్తిగతంగా తీసుకోకుండా ప్రయత్నం అయితే చేసింది, కానీ ఊహ కొద్దిగా రాదంటున్నారు కదా, మరి అంటున్నారు అనే ఆ ఊహ మాత్రం చిక్కుకుంది. అవును, తప్పకుండా ఉంది అది. సో డూ ద బెస్ట్ అంటే ఊహాగానాలు చేయకుండా, వ్యక్తిగతంగా తీసుకోకుండా, మన వాక్కులను అన్నెసెసరీగా వస్తుందో రాదో అని వదిలేయకుండా ది బెస్ట్ గా చేసుకుంటూ వెళ్తే రిజల్ట్ వస్తుంది. అంతే. మన యొక్క మాట, మన యొక్క శక్తి ఏంటి, మనం ఏం చేయగలుగుతాం, నేను ఎంతవరకు బెస్ట్గా చేయగలుగుతాను, ఈ అగ్రిమెంట్స్ లాగా పెట్టుకోవాలంతే. ఒక మాట మాట్లాడేటప్పుడు అవతల వాళ్ళని నేను బాధ పెట్టే మాటలు మాట్లాడను, నా మాట వల్ల అవతల వాళ్ళకి ఉపయోగం కలిగేలాగా ఉండాలి, మనసు కష్టపెట్టేలాగా ఇప్పుడు సింపుల్గా ఒక మాట అనేస్తాము, అదే మాటను పెట్టుకొని సంవత్సరాల తరబడి బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళకి మనం ఏం చెప్తామంటే డోంట్ టేక్ ఇట్ పర్సనల్లీ. ఎవరికి నీ జీవితంలో ఎక్కువ టైం నీ గురించి ఆలోచించే టైం ఉండదు. ఇంట్లో ఉన్న మనుషులే, అమ్మా నానే మన గురించి కొద్దిసేపే ఆలోచిస్తారు, ఇంట్లో ఉంటారు కాబట్టి అన్ని చేసి పెడతారు. ఇంట్లో ఉన్న 8 hours ఆఫీస్కి వెళ్ళినామంటే అన్ని వెళ్ళిపోయినట్టు అక్కడే వర్క్ చేయాలి, దాని మీదే ధ్యాస పెట్టాలి. అట్లాగే ఏది పర్సనల్గా తీసుకోకుండా, ఇది జరగదని వాళ్ళు చెప్పారు, జరగదేమో అని వదిలేకుండా, అట్లాంటి ఊహలు కూడా పెట్టుకోకుండా నీ ప్రయత్నం నువ్వు చేయి. అది డూ ద బెస్ట్ అంటే అదే కదా మేడం. ఎస్, ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఎదుటి వాళ్ళ మాటల్ని వ్యక్తిగతంగా తీసుకోకపోతే అసలు ఆ నెగిటివిటీ మనకు రాదు అంటారు. రాదు. సో ప్రతి యువత గురించి మాట్లాడే విషయాలు మంచి, మీరు అన్నట్టు ఇందాక కేస్ స్టడీ స్టార్టింగ్ చెప్పారు, మంచి విషయాలు ఉన్నాయి, చెడు ఉన్నాయి. వాళ్ళ గురించి మాట్లాడిన చెడునే హైలైట్ చేస్తున్నారు. అది వ్యక్తిగతంగా తీసుకోవడం వల్లనే యువత అంటే వృధా, యువత ఇలా ఉన్నారు, యువత అలా ఉన్నారు అనే ఆ మాటల్ని ఇటువైపు చూస్తే చాలా మంది యువత అద్భుతమైన ఆవిష్కరణలు చేస్తున్నారు, అద్భుతమైన డెవలప్మెంట్ తీసుకొస్తున్నారుగా. అదే పిల్లలందరూ ఒక దశకు వచ్చేసారు. ఇప్పుడు 10th ఇంటర్ అంటేనే వాళ్ళు పెరిగిపోయారు. వాళ్ళ యొక్క ప్రోగ్రామింగ్ని వాళ్ళు సెట్ చేసుకోవాలి. ఇంకా వాళ్ళు పెద్దవాళ్ళు ఏమంటున్నారు, టీచర్స్ ఏమంటున్నారు అంటే నీలో ఉన్న శక్తి నీకే కదా తెలిసేది. మన శక్తి ఏందో మనం తెలుసుకొని, మన ఇంట్రెస్ట్ ఏందో తెలుసుకొని, దాన్ని తగ్గట్టు పెద్దవాళ్ళ నుంచి మనం ఇన్పుట్స్ తీసుకొని, అంటే పెద్దవాళ్ళు కూడా మనం కూడా చెప్తూ ఉంటాం, అరే నీకు లాజికల్ థింకింగ్ ఉంది, నువ్వు సైన్స్ బాగా చదువుతావు, నువ్వు మెమరీ బాగా గుర్తుంటుంది, నీకు ఈ విషయాలు అంటే అట్లా సలహా తీసుకోవచ్చు అంతవరకే. కానీ నీ గురించి నీకే తెలుసు కాబట్టి నువ్వు ఏ రంగంలో రాణిస్తావో తెలుసుకొని ఆ రంగంలో ఉన్న ఏవైతే టూల్స్ ఉంటాయో వాటిని బాగా కాన్సన్ట్రేట్ చేసి నేర్చుకోవాలి. అంటే ఇప్పుడు కావాలనుకున్నది సాధించడానికి ఇవి ఉపయోగపడుతున్నాయి. ఇక ఉద్యోగంలో ఉన్న యువత వాళ్ళ గురించి చెప్పండి కొన్ని ఎగ్జాంపుల్స్. ఆల్రెడీ ఉద్యోగం వచ్చింది, జాబ్ చేస్తున్నారు, ఈ మాటల వల్ల, వ్యక్తిగతంగా తీసుకోవడం వల్ల, ఊహాగానాలు చేయడం వల్ల, చేయాల్సినంత 100% బెస్ట్ చేయకపోవడం వల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి? ఈ 4 అగ్రిమెంట్స్ వాళ్ళు ఆచరిస్తే ఎలా ఉంటారు? వాళ్ళు ఉద్యోగం వచ్చిన వాళ్ళు ఆచరిస్తే ఇంకా వాళ్ళ జీవితం ఆనందమయం. అంటే ఇప్పుడు ప్రతి వ్యక్తి కూడా ఉద్యోగం ఎందుకు చేస్తారు? వాళ్ళ లైఫ్ ఆనందంగా ఉండడానికే కదా. నేను బిల్స్ పే చేయడం అంటే అప్పుడే స్టార్ట్ అయిపోతుంటాయి వాళ్ళకి. లైఫ్ అంతా క్రైసిస్ లాగా అనిపిస్తుంటుంది, ఉరుకులు పరుగులు జీవితము. ఇక్కడ బాస్ సహకరించకపోవచ్చు, సహకరించవచ్చు, ఎలా ఉన్నా సంబంధం లేదు. తను చేయాల్సిన పని మీద ఫోకస్ పెట్టి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ ఇప్పుడు అన్నీ నేర్పిస్తున్నారు కదా, కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రజెంటేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, మనం ఎంత బాగా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో అనుబంధాన్ని పెంచుకుంటే, ఒక చక్కని స్మైల్తో వెళ్ళగానే అక్కడ ఉన్న వాళ్ళందరినీ పలకరిస్తే ఆ వాతావరణమే చేంజ్ అయిపోతుంది. ఇంకా చిన్న చిన్నవి ఉంటాయి, గాసిప్స్ ఉంటాయి, ఆ గాసిప్స్ని మనం పట్టించుకోకర్లేదు. ఒకవేళ ఇంకా బాధ కలిగిస్తుంది ఆ గాసిప్, మొహాటం లేకుండా అడిగేయడమే,
ఒకరిగా ఉన్నప్పుడు, నలుగురిలో కాకుండా. అంటే మనం ఆ విషయాన్ని పెంచి పెద్ద చేయాలని అనుకోవట్లేదు కాబట్టి నువ్వు ఇలా అన్నావు, అది మంచిగా అనిపించట్లేదు అని ఉండకపోతే ఓకే, హ్యాపీ. అన్న వ్యక్తి ఎవరో ఇద్దరిని ముందు పెట్టైనా అనొచ్చు, తప్పేం లేదు. ఎందుకంటే ఒక్కసారి మనం అలా చేశామంటే అది ఇంకెప్పుడు జరగకుండా ఉంటుంది. వీటితో నాకొద్దు, వాడికి అసలే మొహాటం ఉండదు, ఏది పడితే అది అంటే అడిగేస్తే. వాళ్ళ మీద వచ్చిన గాసిప్ని పర్సనల్గా తీసుకొని ఊహాగానాలు యాడ్ చేసి ఇబ్బంది తెచ్చుకునే బదులు నాకు ఇలా వినబడింది, మీరు ఇలా అన్నారని తెలిసింది, తెలిసింది. నిజమా? అదే అంతే. నిజమా అంటే వాళ్ళు చెప్పేస్తారు, ఏ కాదు అబద్ధం అంటే కొట్టి పడేసేయాలి. అబద్ధమో లేకపోతే దాని వెనకాల ఏ రీజన్ ఉందో, ఆ సంభాషణలో ఏ ఏ రకంగా ఆ సంభాషణ జరిగిందో, దానికి ఏం ఆన్సరో. చాలా మంది అబ్జర్వ్ చేయండి మీరు, జరిగిన సంభాషణ ఒకటి ఉంటుంది. ఇప్పుడు మీరు నన్ను ఏదో అడిగారు, నేను చెప్పిన ఆన్సరే మనం అవతల వాళ్ళు చెప్తాం. క్వశ్చన్ ఎందుకు కూడా అడగాలి కదా, అవతల వాళ్ళు ఏం మాట్లాడించారు ఈ వ్యక్తి, మీరు ఎందుకు ఆ ఆన్సర్ చెప్పారు కాదు, అసలు అడిగిన ప్రశ్న ఏందో ముందు ప్రశ్న తెలియాలి. ఏందో కూడా తెలుసుకోవాలి. ప్రశ్నను బట్టే కదా ఆన్సర్ ఉంటది. అది ఇప్పుడు వాళ్ళు విమర్శిస్తున్నారు నువ్వు ఇప్పుడు ఇది ఎందుకు చెప్పినావు అంటాను తప్ప అది ఎందుకు చెప్పాల్సి వచ్చింది అని అడగారు. అడగం. సో ఈ రోజు మార్నింగే నేను ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. ఒక మాకు సంబంధించిన ఒక వ్యక్తి మన డీలింగ్స్లో ఒక అపార్థానికి గురయ్యాడు. ఆ వ్యక్తితో నన్ను ఇలా అన్నారు, ఒక చిల్లరగాడు అనే పదం నా మీద వాడారు అనే అపోహ వాడికి క్రియేట్ అయి ఇంకొకరికి చెప్పారు, ఓకే క్వశ్చన్ చేయి, అడుగు నా తరపున అని. కానీ ఈ అడుగు అనే వాళ్ళే అడగొచ్చు కదా, అదే నువ్వు పలానా మనిషి మంచి మనిషి, నువ్వు అలా ఎలా అనకూడదు అనుకున్నా నేను అని చెప్పడు, మీరు రెచ్చగొడుతుంటారు. అది ఇంకొక అతన్ని రెచ్చగొట్టి అంటే మన వరకు వచ్చింది. మన వరకు వచ్చినాక ఏం చేయాలి, ఇప్పుడు దీనికి ఫుల్ స్టాప్ పెట్టేయాలి. డైరెక్ట్ ఫోన్ మాట్లాడి అంతే. కొన్ని క్లాసికల్ ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది. ఉమ్, తన ముందు జరిగిన విషయాల్లో వేరే వాళ్ళ గురించి ఎలా మాట్లాడాం, నీ టాపిక్ వస్తే ఎలా ఉన్నాం ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే, ఆ గుర్తు చేయగానే కరెక్ట్ కదా. అంతే కదా, అవును. అంటే చెప్పే వాళ్ళు ఏదైనా మసాలాలు యాడ్ చేసి చెప్తారు. అదే అంటే ఒక వ్యక్తి గురించి లేని వ్యక్తుల గురించి మనం మాట్లాడకూడదు అనే ఒక అద్భుతమైన విషయం మనకు అందరికి అర్థమై ఉండాలి. అవును. కానీ మన దగ్గర ఏంటంటే మేడం, ఎదురుగా ఉన్న వ్యక్తితో మంచిగా మాట్లాడతాం, అవును. కొద్దిగా ఆ వ్యక్తి పక్కన వెళ్ళిపోగానే వేరేలాగా మాట్లాడతాం. వచ్చేస్తుంటాయి, వీడితో వేస్ట్ పోలేరా, వీడి ఏదైనా మాట్లాడితే జిడ్డు వదిలిపెట్టాడు, ముందొకలాగా వెనుకొకలాగా మాట్లాడడమే వీటన్నిటికీ దారితీస్తుంది. అది ఇప్పుడు నేను మీకు ఒక విషయం చెప్పాను, ట్రైనర్స్ ఇది అని. అవును. ఆ ఇంకొక ట్రైనర్తో మీరు అన్నారు, ఆ 100వ ట్రైనర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి అసలు విషయమే మారిపోతుంది, పూర్తిగా చేంజ్ అయిపోతుంది. సో కాబట్టి దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే ఊహాగానాలు చేయకుండా డైరెక్ట్ క్వశ్చన్ చేసి క్లారిటీ తెచ్చుకోవాలి. అంతే. ఇది ఆఫీసుల్లో జరిగినప్పుడు అద్భుతంగా హాయిగా ఉంటారు వీళ్ళు. అవును. సో ఆఫీసుల్లో ఇది జరగాలి. ఏదో ఒక రూమర్ లాగా వెళ్ళినప్పుడు కూర్చోబెట్టి ఇది జరుగుతుంది, నాకు బాధ కలిగించింది, నిజమా అని క్లారిటీ తెచ్చుకోవాలి. అంతే. అది తప్పు కాదు కదా. ఇప్పుడు నువ్వు ఎందుకన్నావు అది చెప్పు నాకు, నేను అలా లేను. ఒకవేళ ఉన్నా నువ్వు అలా అనకూడదు, నీకు సంబంధం లేని విషయం అది. నేను నా పద్ధతి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తున్నారు, ఆఫీస్లో ఉన్న వాళ్ళు కూడా వీళ్ళు పొట్టి బట్టలు వేసుకున్న అమ్మాయిలు పోస్ట్ చేస్తారు, రకరకాలుగా పోస్ట్ చేసుకుంటారు. ఇప్పుడు ఆ విషయాన్ని ఆఫీస్ వర్క్లో పలానా ఇన్స్టా చూసావా, అలా డ్రెస్ వేసుకుంది, ఇప్పుడు చూస్తే పెద్ద మాట్లాడుతుంది, నిండుగా బట్టలు వేసుకొని వస్తుందంటే, అవును ఆఫీస్లో ఎలా ఉండాలో అలా ఉంది, అంతవరకే తీసుకోండి. రైట్. అక్కడ ఇన్స్టాలో చూసిన పోస్ట్ గురించి నీకు ఇక్కడ అవసరం లేదు కదా. ఇప్పుడు అన్నెసెసరీ థింగ్స్ తీయడం వల్లనే ఇవి జరుగుతున్నాయి. అంటే ఎక్కడిది అక్కడ వదిలేయడం అనేది నేర్చుకోవాలి. ఇప్పుడు ఈమె యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ చూసి కానీ, ఈమె యొక్క స్కిల్స్ చూసి కానీ ఏదో ఒకటి అనాలి, అందుకని పర్సనల్ లైఫ్లో తొంగి చూస్తారు. ఎక్కడైనా ఆఫీస్లో అంటే మనం ఎంతవరకు ఆలోచించాలి, ఎంతవరకు బౌండరీస్ పెట్టుకొని ఒకరితో ఒకరం ఎలా బిహేవ్ చేసుకోవాలి, రెస్పెక్ట్ ఎలా ఇచ్చి పుచ్చుకోవాలి అనేది నేర్చుకుంటే ఈ ప్రాబ్లం ఉండదు. వండర్ఫుల్ మేడం. సో చివరగా మీ మెసేజ్, యువర్ మెసేజ్ టు యూత్ రిగార్డింగ్ 4 అగ్రిమెంట్స్. ఈ 4 అగ్రిమెంట్స్ మన పిల్లలందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా చిన్న విషయంగా కనిపిస్తుంది మనకి, ఇంతే కదా సింపుల్ అనిపిస్తుంది. కానీ ఇక నుంచి మనం మాట్లాడే ప్రతి మాట శక్తివంతమైంది అని గుర్తుపెట్టుకొని, మాటే మంత్రం మీరు అన్నట్టుగా అలా గుర్తుపెట్టుకొని, మిగతా విషయాలు కూడా అంటే ఏ విషయాన్ని పర్సనల్గా తీసుకోకండి. అది జరిగింది, ఒక టీచర్ తిట్టారు, అమ్మ తిట్టారు, ఎందుకు అని క్లారిఫై తీసుకోండి. ఇంకా ఊహాగానాలు ఇటువంటి ఏం లేకుండా పని చేస్తూ పోండి. ఏదైతే మీకు ఇష్టమో మీ యొక్క సెల్ఫ్ అనాలిసిస్, మీకు ఏ విషయాల్లో అవేర్నెస్ అంటాం కదా, బలాలు, మీకు ఏ విషయం మీద పట్టు ఉంది, బలం ఉంది, ఆ విషయాలు చూసుకొని దాని మీద ప్రాక్టీస్ చేయండి.
ఇప్పుడు కొత్తగా చాలా వచ్చాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అని అన్నీ వచ్చాయి. వాటి మీద పడండి, ఒక విజ్ఞానాన్ని నేర్చుకునే క్రమంలో పడండి. అంతేగాని ఈ చిన్న చిన్న విషయాలకి మనం అలా వదిలేయకూడదు, అందరినీ దూరం చేసుకోకూడదు. వాళ్ళ మెంటాలిటీ అది, వాళ్ళు అలా పెరిగొచ్చారు, వాళ్ళ ప్రోగ్రామింగ్ అది అని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఎంపతి అనుకోండి, ఆవిడ ఆ ప్లేస్లో అన్నాడో ఎందుకు అన్నాడో ఏమో, సరే ఇప్పటికి అది వదిలేద్దాం, నేర్పిద్దాం ఏదో ఒక రోజు. వండర్ఫుల్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇది మై డియర్ స్టూడెంట్స్, యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్. 4 ఒప్పందాలు తీసుకోవాలి. మీరు ఉద్యోగంలో ఒప్పందం ఇస్తున్నారు, అగ్రిమెంట్ ఇస్తున్నారు, 1 year ఉంటాను, 2 years ఉంటాను. మ్యారేజ్ అగ్రిమెంట్ ఇస్తున్నారు, ల్యాండ్ వెహికల్ కొంటే అగ్రిమెంట్ ఇస్తున్నారు. వీటన్నిటికన్నా అద్భుతమైన 4 అగ్రిమెంట్ మీకు మీరు తీసుకోవాలని తెలుసుకున్నాం ఈరోజు. ఇక నుంచి నా వాక్కులను ఎలాంటి ఇబ్బందికరంగా లేకుండా దోషరహితంగా వాడతాను అని మీకు మీరు ఒప్పందం చేసుకోవాలి. ఎవరైనా మీకు దోషరహితంగా మీ గురించి మాట్లాడితే నేను వ్యక్తిగతంగా తీసుకోను అనే సెకండ్ అగ్రిమెంట్. తర్వాత ఊహాగానాలు చేయను. 4వది నా శక్తి పరిధి మేర శ్రమిస్తాను. ఈ 4 అగ్రిమెంట్స్ని తెలుసుకొని ఆచరిస్తే మీ జీవితం అద్భుతంగా ఉంటుంది. విద్యార్థులు, యువత, మీరు అనుకున్నది క్రియేట్ చేసుకోగలుగుతారు, మీ క్రియేటివ్ పవర్ పెరుగుతుంది. ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న యువత అయితే మరింత ఉన్నతంగా ఎదగడానికి ఈ 4 అగ్రిమెంట్స్ మీకు అద్భుతంగా ఉపయోగపడతాయని సైకాలజిస్ట్ సంధ్యారామ్ గారి ద్వారా తెలుసుకున్నాం. వారి కౌన్సిలింగ్ ద్వారా కూడా ఎదిగిన కేస్ స్టడీస్ కూడా తెలుసుకున్నాం. కాబట్టి ఇవన్నీ ఆచరించాలని కోరుకుంటూ ఈరోజు మీరు చాట్ విండోలో రాయండి, ఏది మీకు బాగా నచ్చింది, ఏది ఈ రోజు నుంచి ఆచరిస్తారో దాంట్లో మెన్షన్ చేయాలని కోరుకుంటూ మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.